హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హలో, ఇట్స్ అశ్విని. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపిస్తాను. దీనిని బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ, దేనిలో అయినా కానీ తినొచ్చండి. ఈ రాగి రొట్టెల్లో లో ఫ్యాట్స్, లో కొలెస్ట్రాల్, అలాగే హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండే మంచి హెల్తీ రెసిపీ అండి. దీన్ని చేయడం చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ రాగి రొట్టెలను చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు ఇలా రాగి పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఒకటి కట్ చేసిన ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి. దీనిలోనే చిన్నగా తరిగిన క్యారెట్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకుందాము. ఈ ప్లేస్లో ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలకూర, మునగాకు, మెంతుకూర లాంటి పులుపు లేని ఆకులను సన్నగా తరిగి వేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోవాలి. ఈ ప్లేస్లో కారం కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 ఇంచ్ తరిగిన అల్లంను, అలాగే కొద్దిగా చిన్నగా తరిగిన కరివేపాకును, 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను, జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం రొట్టెలకు పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోవాలి. నాకు ఈ పిండి కలవడానికి 2 కప్స్ వరకు వాటర్ పట్టాయండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా చేత్తో స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అయ్యేలా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన పిండి మీద మూత పెట్టి కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు కాస్త నాననివ్వాలండి. చూడండి, ఇలా నానిన పిండిలోంచి చిన్న ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా చేసి ఒక కవర్ మీద ఆయిల్ రాసుకుని ఇలా చేత్తో ఒత్తుతూ రౌండ్గా ఇలా రొట్టెలా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని డైరెక్ట్ ప్యాన్ మీద కూడా మీరు ఒత్తుకొని చేసుకోవచ్చు. చూడండి, పైన గార్నిష్ కోసం కొంచెం నువ్వులను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పేపర్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తూ తీసుకుంటే రొట్టె అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా రొట్టెని తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఇలా లైట్గా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెని దీనిలో వేసుకుందాము. ఈ రొట్టెలను సన్నటి సెగ మీద మాత్రమే కాల్చుకోవాలండి. రొట్టెలను అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కూడా క్రిస్పీ లేయర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలానే అన్నింటినీ కాల్చుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. రాగి పిండితో చేసిన ఏ ఐటమ్ అయినా మన హెల్త్కి చాలా మంచి చేస్తుందండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా నా కుకింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.